నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో సీనియర్ సైకాలజిస్ట్ అన్నం సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. సార్, మానసిక సమస్యలతో ఒక మనిషి మీ దగ్గరికి వస్తే వాళ్ళతో మీ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది సార్? ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎస్ సార్. అందరూ తెలుసుకోవాలి. మీరు చాలామంది తెలియట్లా ఏం చేస్తామని ఒక భయం ఉంటుంది, యాంగ్జైటీ ఉంటుంది అన్నమాట. అవును సార్. ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే మేము రెండు రకాలుగా కౌన్సిలింగ్ ఇస్తాము. ఒకటి ఈ కరోనా దగ్గర నుంచి ఆన్లైన్, ఓకే సార్. అంటే వాళ్ళు మా దగ్గర కూడా రావాల్సిన అవసరం లేదు. ఆన్లైన్లోనే వాట్సాప్ వీడియో ద్వారా. దీంట్లో 2 స్టెప్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ స్టెప్ కన్సల్టేషన్ అంటాము, రెండోది కౌన్సిలింగ్ అంటాము. ఓకే సార్. అంటే వాళ్ళు డైరెక్ట్గా రాగానే మేము కౌన్సిలింగ్ ఇవ్వమండి. అది ఆన్లైన్ కావచ్చు, ఆఫ్లైన్లో మా దగ్గర డైరెక్ట్గా వచ్చినట్టు వెంటనే కౌన్సిలింగ్ ఉండదన్నమాట. మరి ఏం చేస్తారు సార్? ఏం చేస్తామంటే సపోజ్ ఒక స్టూడెంటే సైకలాజికల్ ఇష్యూలో ఉన్నాడు, పేరెంట్స్ తీసుకొస్తారు. మేము చేస్తామంటే ఫస్ట్ పేరెంట్స్తో మాట్లాడతామండి. ఏ విధంగా మాట్లాడతామంటే ఈ కుర్రాడిని పెంచిన విధానం ఏంటి, అంటే మీరు బాగా గారాభంగా పెంచారా, పెరిగిన వాతావరణం ఏంటి, ఏ విధంగా గారాభం చేశారు, అసలు ఈ కుర్రాడికి పనులు నేర్పారా, పనులు చేపిస్తున్నారా, కష్టపడే మనస్తత్వం ఉందా, ఈయన బిహేవియర్ ఏంటి, పేరెంట్స్తో ఎలా ఉంటున్నాడు, ఇద్దరు తిరిగి మాట్లాడుతున్నాడా, బ్రదర్ సిస్టర్స్తో ఎలా ఉంటున్నాడు, ఈయనకి స్టడీస్లో ఎలా మార్కులు వస్తున్నాయి, టీచర్స్ యొక్క రిపోర్ట్ ఏంటి, ఈయన బిహేవియర్ గురించి, ఇట్లాగ చాలా డీటెయిల్స్ తీసుకుంటాం. ఇవన్నీ నోట్ చేసుకుంటాం. తర్వాత ఏ వ్యక్తి ఎత్తున్నాడో ఆ వ్యక్తి ఆ స్టూడెంట్తో మాట్లాడతాం. అప్పుడు పేరెంట్స్ దగ్గర ఉండకూడదు. ఓకే సార్. అంటే పేరెంట్స్తో మాట్లాడేటప్పుడు స్టూడెంట్ దగ్గర ఉండకూడదు, స్టూడెంట్తో మాట్లాడేటప్పుడు పేరెంట్స్ కూడా దగ్గర ఉండకూడదు. ఎందుకంటే అంత కాన్ఫిడెన్షియాలిటీ క్రియేట్ చేస్తాం. ఇప్పుడు ఈ కుర్రాడితోటి మేము ఎంతో ప్రేమగా మాట్లాడతాము. మేము డైరెక్ట్గా ఆంగ్ల క్వశ్చన్స్ చేయమండి. బాబు, ఇక్కడ నేనున్నది నీకు హెల్ప్ చేయటానికి. ఓకే, నీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నేను ఇక్కడ హెల్ప్ చేస్తాను. ప్లస్ ఇంకోటి ఏంది, నువ్వు చెప్పిన విషయాలు ఏమి మీ పేరెంట్స్కి కానీ మీ టీచర్స్ కానీ ఎవ్వరికీ చెప్పం. 100% కాన్ఫిడెన్షియల్గా ఉంటుంది. ఓకే, నువ్వేమీ భయపడాల్సిన పని, ఎవ్వరికి భయపడాల్సిన పని అనేక మెల్లమెల్లగా అడుగుతామండి. ఓకే, తన ఇంట్లో వాతావరణం ఎలా ఉంది, ఇంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, స్కూల్లో ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, ఫ్రెండ్స్ వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, సబ్జెక్ట్స్ అర్థమవుతున్నాయా, కాన్సన్ట్రేషన్ ఉందా, ఓకే, మరి ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఏమైనా స్ట్రెస్కి గురవుతున్నాడా, ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మెల్లమెల్లగా అడుగుతామండి. అడిగిన తర్వాత ఇప్పుడు అసలు విషయంకి వస్తామండి. ఈ సైకలాజికల్ ఇష్యూస్ వెంటనే అడగకూడదు. ఇప్పుడు ఏమైనా చెప్పాయి, నీకు ఏమైనా బ్యాడ్ హ్యాబిట్స్ కానీ, ఓకే, నిన్ను బాదరింగ్ చేసే ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా అని చెప్పినప్పుడు అప్పుడు ఇష్యూస్ బయటకు వస్తాయి. ఆ ఇష్యూస్ నోట్ చేసుకుంటాం. అంటే ఇతను ఏ ఇన్సిడెంట్ వల్ల డిప్రెషన్లోకి వెళ్ళాడు, ఏ ఇన్సిడెంట్ వల్ల ఇతను డైవర్ట్ అయ్యాడు, ఇవన్నీ నోట్ చేసుకుంటాం. కొన్ని రకరకాల బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ మధ్య స్టూడెంట్స్ ఈ పోర్నోగ్రఫీకి బాగా అడిక్ట్ అవటం, ఈ బెట్టింగ్లకి వీటికి అడిక్ట్ అవటం, ఇంకా కొంతమంది హోమోసెక్సువల్ యాక్టివిటీ, ఇట్లా కొన్ని రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. పేరెంట్స్కి తెలియదు ఇవన్నీ కూడా. ఇవన్నీ మాకు చెప్తారండి. చెప్పిన తర్వాత నోట్ చేసుకొని తర్వాత మేము పేరెంట్స్కి చెప్తామండి. ఈ విషయాలు చెప్పాం. మీ కుర్రాడికి ఓకే, ఒకటి సైకలాజికల్ ఇష్యూస్ ఉన్నాయి, కొన్ని స్టడీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కొంత కాన్సన్ట్రేషన్ డెవలప్ చేయాలి, సబ్జెక్ట్స్ అండర్స్టాండింగ్ డెవలప్ చేయాలి. ఓకే, ఇది ఇన్ని నెలలు పడుతుంది, ఇన్ని సెషన్స్ తీసుకోవాలి. అది ఇంకోటి ఏంటంటే, మేము ఏ స్టూడెంట్ కౌన్సిలింగ్ ఇవ్వాలన్నా ఫస్ట్ తల్లిదండ్రులు పేరెంట్స్ కౌన్సిలింగ్ ఇస్తాం. వాళ్ళకి ఒక 2-3 సెషన్స్ ఉంటాయి. ఓకే, అంటే ఈ రోజు నుంచి ఈ బాబుతో మీరు ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఇతను ఎలా పనులు నేర్పాలి, పనులు చేయించాలి, ఈయన బిహేవియర్ని ఎలా మీరు షేప్ చేయాలి, అసలు పేరెంట్స్గా మీరు ఎలా ఉండాలి. ఇప్పుడు వాళ్ళు రోజు పోట్లాడుకుంటూ ఓకే, పిల్లల్ని పోట్లాడుకోకుండా అలా చేయకుండా ఉండడానికి కుదరదు కదా. వాళ్ళు ఎలా ఉండాలి, ఇవన్నీ చక్కగా నేర్పి వాళ్ళ చేత నోట్స్ రాపిస్తామండి కౌన్సిలింగ్. అట్లా ఈ స్టూడెంట్ కూడా నేర్పుతాము. వీళ్ళకి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎందుకంటే చాలామందికి తెలియంది మన బ్రెయిన్ ఉంది కదండి. మన మార్నింగ్ లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు మన బ్రెయిన్ మన లైఫ్ నడిపించుద్ది. చాలామందికి తెలియదు. ఈ బ్రెయిన్కి ఎంత పవర్ ఉందంటే ఇన్ఫినిట్ పవర్ ఉందండి. అది నా దగ్గర ఇన్ఫినిట్ ఉంది, మీ దగ్గర ఉంది, మీ పిల్లల దగ్గర ఉంది. ఈ బ్రెయిన్ పవర్ గురించి చాలామందికి తెలియదండి. మేమేం చెప్తున్నామంటే ప్రతి వ్యక్తి దగ్గర, వాళ్ళ లేడీస్ అయినా, జెంట్స్ అయినా, పిల్లలైనా, పెద్దవాళ్ళైనా, వాళ్ళ దగ్గర అనంతమైన మేధాశక్తి ఉంది. ఈ విషయం చెప్పట్లేదండి స్కూల్లో, కాలేజీలో. కొద్దిగా తక్కువ మార్కులు రాగానే బ్రెయిన్లెస్ ఫెలో, స్టూపిడ్ ఫెలో ఇట్లా తిడుతున్నారు. తిప్పి వాళ్ళకున్నటువంటి తిట్టి వాళ్ళకున్న కాన్ఫిడెన్స్ పోగొడుతున్నారు.
కానీ మేమేం చేస్తామంటే ఎస్ నీ దగ్గర అంత పవర్ ఉంది, ఇంతకాలం నీకు ఎవరు చెప్పలేదు. ఓకే, తేడా ఎందుకు వచ్చింది? ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్కి ఫెయిల్ అయిన స్టూడెంట్ తేడా ఎక్కడ ఉందంటే, ఫస్ట్ ర్యాంక్ వచ్చే కుర్రాడు ఏం చేస్తున్నాడు? ఓకే, చక్కగా క్లాసులకు వెళ్తున్నాడు, కాన్సన్ట్రేషన్తో పాఠాలు వింటున్నాడు, ఇంటికి వెళ్తున్నాడు, కాసేపు రెస్ట్ తీసుకొని చక్కగా ప్లాన్ ప్రకారం చదువుకుంటున్నాడు, మంచిగా ఎగ్జామ్స్ రాస్తున్నాడు. అంటే ఈయన బ్రెయిన్ పవర్ను చదువు మీద ఉపయోగిస్తున్నాడు. అంటే యూటిలైజింగ్ ద బ్రెయిన్ పవర్ ఆన్ స్టడీస్, అందుకని ఈయన ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. ఈ కొంతమంది ఫెయిల్ అయ్యే వాళ్ళు ఏం చేస్తున్నారు? అమ్మాయిలతో ఎలా ఫ్రెండ్షిప్ చేయాలా, సినిమాకి ఎలా వెళ్ళాలా, లైఫ్ ఎలా ఎంజాయ్ చేయాలా, క్రికెట్ మ్యాచ్లు చూడాలా, వీటి మీద సైడ్ యాక్టివిటీస్. అంటే ఈయన బ్రెయిన్ పవర్ని ఏం చేస్తుంది? వేస్ట్ చేసుకుంటాడు. వీళ్ళకి అసలు ఈ పేరు బ్రెయిన్ పవర్ అంత ఉంది, ఈ బ్రెయిన్ ఎలా పనిచేస్తుంది, ఎందుకు మనల్ని ఈజీ హ్యాపీ లైఫ్లోకి తీసుకెళ్తుంది, ఎందుకు ఈ బ్యాడ్ హ్యాబిట్స్ నుంచి పడతామో, ఓకే, వీటిలో ఎలా బయటపడాలి, ఇవన్నీ చక్కగా నేర్పుతామండి. అసలు కాన్సన్ట్రేషన్ ఎలా చేయాలి, సబ్జెక్ట్స్ ఎలా అండర్స్టాండ్ చేసుకోవాలి, ఇది ఏ స్కూల్లో కాలేజీలో ఎవరో చెప్పరండి. నేను చాలా రీసెర్చ్ చేసి, వాళ్ళు ఇంజనీరింగ్ చదువుతున్నా, మెడిసిన్ చదువుతున్నా, 10th క్లాస్, ఇంటర్మీడియట్, ఏ లెవెల్లో ఉన్నా సరే వాళ్ళ సబ్జెక్ట్స్ ఎలా అండర్స్టాండ్ చేసుకుని నేను నేర్పుతాను. ఎందుకంటే నేను ఇంజనీరింగ్ చేసి సైకాలజీలోకి వచ్చాను కాబట్టి నాకు బాగా సైంటిఫిక్గా వాళ్ళకి నేర్పుతాను అనమాట. నా దగ్గరకు వచ్చే స్టూడెంట్స్ వాళ్ళు నా దగ్గర రాకముందు వాళ్ళకి వచ్చే మార్కులు 10%, 20% అండి. నా దగ్గర కౌన్సిలింగ్ తీసుకున్న తర్వాత వాళ్ళు 80-90% స్కోర్ చేస్తారు. సో ఆ విధంగా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తాం. ప్లస్ మేము నేర్పిన ప్రతి విషయం కూడా చక్కగా నోట్స్ రాపిస్తాను. సపోజ్ 10th క్లాస్ స్టూడెంట్ అనుకోండి, ఈ నోట్స్ తనకి ఇంటర్మీడియట్లో ఉపయోగపడుద్ది, ఇంజనీరింగ్లో ఉపయోగపడుద్ది, మెడిసిన్లో ఉపయోగపడుద్ది, లైఫ్ లాంగ్ యూజ్ చేసుకోవచ్చు. చాలా మందికి తెలియట్లా, మేమేదో ఒకటి నోటి మాటలు చెప్పి పంపిస్తాము, ఈ నోటి మాటలకు ఫీజు కట్టాలా, మేము కూడా చెప్తాం కదా అన్నట్టుగా ఫీల్ అవుతున్నాం. కాదండి, మేము వాళ్ళకి బ్రెయిన్ గురించి బాగా నేర్పుతామండి, థింకింగ్ ఆలోచన విధానం నేర్పుతామండి. అంటే ఒక మాటలో చెప్పాలంటే బయట ఎవరు నేర్పని మేము నేర్పుతాము. సో అందుకనే వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా తయారవుతారు. నేను ఒక అమ్మాయి కౌన్సిలింగ్ ఇచ్చాను. ఆ అమ్మాయి చదువులో బాగా స్లో అయిపోయింది. స్లో అయిపోతే అమ్మాయి స్లో లెర్నర్ అని చెప్పేసి ఒక లేబుల్ వేసేసారు. ఇక వాళ్ళ స్కూల్ వాళ్ళు ఏమన్నారంటే, ఈ అమ్మాయి లాభం లేదు, సరిగా చదవట్లేదు, ఒక అసలు ముందు ఒక సైకాలజికల్ సర్టిఫికేట్ తీసుకురండి అన్నారు. సో తీసుకెళ్తే వాళ్ళు టెస్ట్ చేశారు. వాళ్ళు టెస్ట్ చేసి ఏమన్నారంటే, ఈ అమ్మాయికి ఓన్లీ 3rd క్లాస్ స్టాండర్డ్ ఉంది. ఓకే, చూడండి, 9th క్లాస్ అమ్మాయికి 3rd క్లాస్ స్టాండర్డ్ ఉంది, రీడింగ్ రైటింగ్ అని వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. వాళ్ళ మదర్ షాక్ అయిపోయింది. అసలు ఎట్లాగో తెలుసుకుని నా దగ్గరికి వస్తేనే చెప్పాను. నేను ఆమెతో మాట్లాడిన తర్వాత చెప్తానమ్మా, కొంతమంది స్లో లెర్నర్గా మనం తయారు చేస్తాము మన మిస్టేక్స్ వల్ల, నేను మాట్లాడి చేస్తాను చెప్తే మాట్లాడాను. చెప్పాను నేను, మీకు ఒక 3 సెషన్స్ ఇవ్వాలి, అమ్మాయికి ఒక 2 months కౌన్సిలింగ్ ఇస్తాను, 2 స్టేజెస్లు ఇస్తే మాకు చాలా ధైర్యంగా వచ్చింది, మంచిగా డెవలప్ అని చెప్పాను. ఈ అమ్మాయికి 2 months కౌన్సిలింగ్ ఇచ్చాను. ఆ కౌన్సిలింగ్ మధ్యలోనే ఒక 3-4 సెషన్స్ అయిన తర్వాత ఇది ఒక మ్యారేజ్ జరిగిందండి. ఈ అమ్మాయి అంతవరకు చాలా టిమిడ్గా, షైగా ఉండి ఎక్కడో మొంగ కూర్చున్నారండి. తన మార్కులు రావట్లేదు, అందరూ అడుగుతారు కదా. ఈ అమ్మాయి ఏం చేసిందంటే ఆ 3-4 సెషన్స్ తర్వాత స్టేజ్ మీదకి వెళ్ళిందండి, డాన్స్ చేసిందండి. అంత కాన్ఫిడెన్స్ ఇచ్చారు మీరు. వాళ్ళ మదర్ షాక్ అయిపోయింది, ఏంటి అసలు మా అమ్మాయి అసలు ఇది చేస్తుందని చెప్పేసి. తర్వాత 2 months తర్వాత ఎగ్జామ్స్ రాసింది, మంచి మార్కులు వచ్చింది. ఆ కాలేజీలో వాళ్ళు కూడా, స్కూల్ వాళ్ళు ఆశ్చర్యపోయారండి, అసలు ఏంటి అమ్మాయి ఇంత మార్పు ఎలా వచ్చింది. సో అంత మార్పు తీసుకొస్తామండి. కాబట్టి మేము ఏం చెప్తున్నామంటే, ఈ సైకలాజికల్ కౌన్సిలింగ్ అనేది స్టూడెంట్స్కైనా పెద్దవాళ్ళకైనా చాలా ఉపయోగం అండి. మేము సరైన ఆలోచన విధానం నేర్పుతాము, వాళ్ళకి ఎక్కడెక్కడ సరైన నాలెడ్జ్ గల నేర్పుతాం అన్నమాట. కాబట్టి మాలాంటి సీనియర్ సైకాలజీ దగ్గరికి వస్తే మెయిన్గా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆలోచన విధానం మార్చగలిగిన వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. అంతేగాని చిన్న చిన్న ట్రిక్స్ ఉపయోగించి ఆ మాటలు ఈ మాటలు చెప్తే దానివల్ల పెద్ద మారలేదు. దానివల్ల కూడా కొంత సైకాలజీ నెగిటివ్ వస్తుంది. సో మేమేంటంటే ఎవ్రీ స్టూడెంట్ ప్రతి ప్రాబ్లం, ఒక డిప్రెషన్లో వచ్చారనుకోండి, ఒక ప్రాజెక్ట్ లాగా తీసుకుంటాం, బాగా డీటెయిల్గా స్టడీ చేస్తాం, ఒక రీసెర్చ్ ప్రాజెక్ట్ తీసుకొని వాళ్ళకి మంచి సొల్యూషన్ ప్రొవైడ్ చేస్తాం. సో అందరూ మళ్ళీ హ్యాపీగా దాని నుంచి బయటకు రావచ్చు, హ్యాపీ లైఫ్ లీడ్ చేయొచ్చు. అయితే మీరు చెప్తుంటే ఇంత సులువైన మార్గం ఉన్నా కూడా మనుషులు ఎందుకు ఇంత ఆలోచన విధానం, అంటే ఆ నెగిటివ్ థింకింగ్లోనే ఉండిపోయి, అమ్మో సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే తప్పు అన్న నెగిటివ్ థింకింగ్లో ఉండి జీవితాన్ని బలి చేసుకుంటున్నారు. సూసైడ్ వరకు పిల్లలు కూడా అంతే సార్. మార్కులు రావట్లేదు, సొసైటీ ఏదో అంటుంది, అమ్మా నాన్న అంటారు, టీచర్స్ అంటారు, కానీ ఎవరు సొల్యూషన్ చూపించారు, అంటూ ఉంటారు. కానీ మీలాగా చక్కగా సొల్యూషన్ ఒక 2 months మీ దగ్గరికి వచ్చి వాళ్ళు కౌన్సిలింగ్ తీసుకుంటే ఇంత మంచి ఉపయోగం ఉంటుంది అని తెలిసిన తర్వాత ఇప్పటి నుంచైనా చాలా మంది మారి వస్తారని ఆశిద్దాం సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే. నమస్కారం.